వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమురళి. యూట్యూబ్ ప్రేక్షకులకి విజ్ఞప్తి, ఈ రోజు వ్లాగ్ లోని చాలా ఫన్ మూమెంట్స్ తో పాటు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా ఉండబోతున్నాయి అన్నమాట. చంద్రముఖి సో అవేంటో మీరు చూసేయాలి అనుకుంటే మన బ్లాగ్ ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఆ మూమెంట్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను గైస్. సో ఎక్సైటెడ్ ఫర్ టుడే వ్లాగ్. సో ఇంకెందుకు లేటు, వెంటనే షురూ చేసేద్దాం. లెట్స్ గో. ఏంటి గ్లాసు పెన్ను పట్టుకొని ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఆర్య మూవీ చూసారు కదా మీరందరూ. అక్కడ తన లవ్ సక్సెస్ అవుతుందా లేదా అని గ్లాస్ లో రాయి వేస్తాడు. ఇక్కడ మేము మా విష్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఈ గ్లాస్ లో పెన్ వేయాలన్నమాట. 3 అటెంప్ట్స్ లో నేను గనక పెన్ ని గ్లాస్ లో వేసేస్తే తిను అడిగిన విష్ ని తీర్చక్కర్లేదు. ఒకవేళ వేయలేకపోతే తను ఏం కోరుకుంటే అది నేను చెయ్యాలి గైస్. అలాగే మేమందరం పేర్స్ గా విడిపోయాం. స్టార్టింగ్ అయితే మా పేరుతో గేమ్స్ స్టార్ట్ చేసేద్దాం గైస్. మా టీం అంతా గేమ్స్ ఆడడానికి అయితే అందరం రెడీ అయిపోయాం. కానీ ఒక్క పర్సన్ కోసం మాత్రం వెయిట్ చేస్తున్నాం. అదే మా మోక్షిగాడు. వాడు పాపం స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్స్ అన్ని చేసుకుంటున్నాడు. మధ్యలో వచ్చి నన్ను చాలా డౌట్స్ అడుగుతూ ఉంటాడు. నాకు తెలిసిన సబ్జెక్ట్స్ వరకు నేను వాడికి కొన్ని క్లారిఫై చేస్తాను. బట్ మ్యాథ్స్ అనేటప్పటికి నాకైతే చాలా భయం వేస్తుంది గైస్. సో నేనే కొంచెం మ్యాథ్స్ లో వీక్ అనమాట. వాడు కూడా అలా ఫీల్ అవ్వకూడదు అంటే వాడు మ్యాథ్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకే చాలా ట్యూషన్స్ లో జాయిన్ చేశాను, కొన్ని క్లాసెస్ కూడా తీసుకున్నాం. కానీ పెద్దగా బెటర్మెంట్ అయితే నాకేం కనిపించలేదు. అప్పుడే నాకు తెలిసింది బాన్జూస్ గురించి. సో వాళ్ళ దగ్గర ఫ్రీ ట్రయల్ క్లాస్ నేనైతే ట్రై చేశాను అనమాట. మోక్షి ఆ క్లాస్ తీసుకున్న దగ్గర నుంచి వాడిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. చాలా మంచిగా కూడా ఇప్పుడు మ్యాథ్స్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. దీని ఫౌండర్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ శ్రీ నీలకంఠ భాను గారు. 50+ వరల్డ్ రికార్డ్స్ ఇన్ మ్యాథమెటిక్స్. అలాగే శకుంతలాదేవి గారి రికార్డును కూడా బ్రేక్ చేసింది ఈయన అనమాట. వీళ్ళు పిల్లలకి చాలా అర్థమయ్యే పద్ధతిలో ఈజీగా సెకండ్స్ లో క్యాలిక్యులేట్ చేసుకునే విధంగా నేర్పిస్తున్నారు. యూకేజీ పిల్లల దగ్గర నుంచి 9th స్టాండర్డ్ వరకు కూడా వీళ్ళు కోర్సెస్ అనేది చెప్తారనమాట. USA, UK, UAE, ఆస్ట్రేలియాలో కూడా వీళ్ళ క్లాసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. మన సబ్స్క్రైబర్స్ కి ఫ్రీ క్లాస్ కూడా ఉంటుంది. అలాగే వీళ్ళు August 15th ఆఫర్ గా 25% ఆఫర్ అనేది రన్ చేస్తున్నారు ఫస్ట్ 100 పీపుల్ కి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మీరు ఫ్రీ క్లాస్ రిజిస్టర్ అవ్వచ్చు. అలాగే ఈ ఆఫర్ కూడా ఆ లింక్ ద్వారా మీరు పొందొచ్చు అనమాట. సో డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. వెంటనే వెళ్ళి చెక్అౌట్ చేసేసేయండి గైస్. ఆల్మోస్ట్ వాడి క్లాస్ కూడా అయిపోయి వచ్చింది. నేను కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసేసుకున్నాను. వాడైతే నిజంగా చాలా యాక్టివ్ గా కాన్ఫిడెంట్ గా కనిపించాడు నాకు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఈ క్లాస్ ఇక్కడతో ఫినిష్ అయిపోయింది కాబట్టి మనం వెంటనే మన గేమ్ ని కూడా స్టార్ట్ చేసేద్దాం. కిట్టు నీ విషయం ఏంటో చెప్పు. అది తీర్చుకొని అనడం కోసమైనా నేను ఆ గ్లాస్ లో పెన్ వేస్తాను. నేను బిర్యానీ డన్. ఓకే, పడితే ఇప్పించను, పడకపోతే ఇప్పిస్తాను. దేవుడా దేవుడా దేవుడా, నా సంకల్పం ఎంత గట్టిదో చూసారా? ఇటు బిర్యానీ క్యాన్సిల్. సో ఇప్పుడు నువ్వే, నేను కోరుకుంటా. సో నేను ఇప్పుడు అయిపోతున్నాను. నీ విషయం ఏంటో చెప్పు, ఓకేనా? సరే. నాకు అంటే ఎక్కువ రేంజ్ లో కాదు, తక్కువ రేంజ్ లోదైనా నువ్వు ఒక మైక్ కొనాలన్నమాట నాకు. సరే వెయ్యి. వీడైతే ఎక్కడికి వేసి కావాలి నీడు. దేవుడా, 2 ఐటమ్స్ ఉన్నాయి. కిట్టు సర్దపెట్టు కిట్టు. అయిపోయింది, ఇది క్యాన్సిల్ అయింది. ప్రైజ్ ది లార్డ్. శుభసింగ్. కేఎఫ్సీ కొనేసి బాత్రూమ్ లో బకెట్లు ఎట్సి ఇచ్చిరా. 1400 అట కిట్టువే చెప్తున్నాడు. సో గాయ్స్ ఛాలెంజ్ చేద్దాం మనం. విన్ అయ్యాం. కేఎఫ్సీ గాయ్స్ 1400 కదా. పావునికి ఎందుకో తడిపి మోపుడు అయిపోద్ది అనిపిస్తుంది. వేసద్దామరా? ఎక్కడి నుంచి లేస్తుంది, అక్కడి నుంచి కూర్చొని. నాకు దేవుడు కాపాడుతున్నాడు కదా బయట నుంచి. సూపర్ గా ఉన్నాను. కేఎఫ్సీ షేరింగ్ మన బాబు. అదే మరి గ్లాస్ వెనక్కి వస్తుంది. అది పర్లేదు.
అయిపోయింది. పావని వెళ్ళి ఆర్డర్ పెట్టమ్మా. నెక్స్ట్ సాలరీతో 14 నెక్స్ట్ సాలరీకి ఎందుకు ఇప్పుడు ఆర్డర్ పెట్టమని వచ్చేది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది సండే. మేము ఉన్నాం కదరా. సో గాయ్స్ నాకు చికెన్ బిర్యానీ కావాలి. ఫోన్ కొని బేసిక్ గా నా జాతకమే అంత. డబ్బులు రెడీ చేసుకో. ఫైనల్ అటెంప్ట్. బయటకు తెలియట్లేదు కానీ లోపల తుడిచేస్తుంది. రెడీ చేసుకో. బిర్యానీ అన్నావు 99 మా దగ్గర 59 కూడా వస్తుంది. డబ్బులు ఫోన్ పే చేసే. బాబు విషయం నాకు తీర్చాలి, నువ్వు తీర్చాలి. నా డబ్బులు కాదు. డేటా రీఛార్జ్ చేసిరా. అది రీఛార్జ్ అన్నది అంతే. 350 45 రూపీస్ డేటా రీఛార్జ్ చేయించారా జబ్బులకి. జోజి ముఖం మాడిపోయిందమ్మా. సెకండ్ ఇది కూడా వేసినట్లేదులే. ఒరే దాన్ని కొట్టకూడదు, దాంట్లో వేయాలిరా. వెయ్యాలరా, నేనే వేస్తాను, మీరు వేయలేరా. రెడీ చేసుకో. 6 అటెంప్ట్లు వేసినా కూడా వేయలేడు. నీ విషయం అంటే కోరుకో మోక్షి. అంత గుర్తొచ్చేస్తుంది. అక్కడి నుంచి వేయాలి, అయినా వేయలేకపోయింది. సరే పర్లే, ఓకే. డైరీ మిల్క్ అంట. ఎవరికేస్తావురా? వర్షితకి చాక్లెట్ గ్రాంటెడ్. ఇప్పుడు మా ముగ్గురు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇదే గేమ్ సెకండ్ రౌండ్ ఆడుతున్నాం అనమాట. ఇప్పటి వరకు ఏం చేసామంటే ఏదైనా తినేది లేకపోతే ఏదైనా ఒక అవసరమైన విష్ కోరుకున్నాం. బట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలా వింత విచిత్రమైన కోరికలన్నీ బయట పడబోతున్నాయి. పావులకి ఎలాగ వేయదు, ఏం జరుగుతుందో చూద్దాం. నన్ను అడుగుతున్నాడు సుధావిడు. విషయ నువ్వు రేపు ఎవరెవరికి తెలియని తాతలకు అంకులకి ఎవరెవరికి తెలియని అన్నోన్ పర్సన్ కి ప్రపోజ్ చేయాలి. పురుషం అందుకే చేసే. అంటే ప్రపోజ్ చేయడం ఇష్టమా నీకు? చచ్చా నేనే ఇక్కడ పెట్టినా వేయలేదు, ఇక్కడ పెట్టినా వేయలేదు. అంకుల్ రెడీయా? తాతగారు రెడీయా? అందరూ రెడీగా ఉన్నారు. సో గైస్ నెక్స్ట్ వ్లాగ్ లోని సింగిల్ రెడీ టు మింగిల్. పెన్ను అందులో అయిపోతే రేపు మనం పార్క్ వెళ్తాం కదా. నువ్వు నైట్ వేసుకుంటా. నువ్వు నైట్ వేసుకొని రావాలి. సరే నైట్ రైటే. ముఖ్యంగా ఇప్పుడు నేను వేస్తాను అందులో. నీ విషయం ఏంటో చెప్పు, అది తీర్చేద్దాం. ఓకేనా? ఓకే ట్రై చేస్తాను. ఓకే స్టార్ట్. ఏం చేయలేనురా మరి. తీరిపోయేటట్టు ఉంది. ఆడు కోరిక బలంగా ఉందిరా. శివాజీ పడితే ఫ్యాన్ లేకుండా ఇదేంటి విషయం మనం కోరుకునేది కదా విషయం అంటే. ఇదేంటి మరి నా తీసే నీ డబ్బులు మంచివాడు. నా విషయం అయితే మార్చుకోబోతున్నాను. రేపంతా గిట్టమై పెరిగేసుకొని ఉండాలి. మరి ఆడు విష్ మారిస్తాడు రా. అమ్మ నీ విష్ మార్చాలి కదరా. చిన్నదిరా, జస్ట్ ఇలా కొట్టడానికి కూడా ఉంది. వెయ్యకపోతే కదా పెట్టుకోలే. ఓకే రేపు చౌపోకు పెట్టుకోబోతున్నాడు మా మోక్షి. నీ విషయం ఏంటి? అంటే గుడి తీసుకో. నాకు రాలేదు కదా ఇంకా. వచ్చినవి తీసుకో, రాలేని అవసరం లేదు. వెయ్యు. ఇది కావాలనే వేస్తున్నాడు రా. అయిపోయింది బతికి అయిపోయింది. ఎంత మోసమా. మాకు అనవసరం, నువ్వు మేసాలు గడ్డలు తీయాల్సిందే. జ్యోతి నా విషయం ఏంటంటే నువ్వు నైట్ వేసుకొని లేదు ఆడపిల్ల నైట్ వేసుకోరా. అది కాదు
సో గాయస్ నా విషయం ఏంటంటే జ్యోతికి నైట్ చేసుకొని మేడకి వెళ్ళి ఒక అరగంట నవ్వుతూనే ఉండాలి గాయస్. ఎవరికి రావాలి అది. ఇది నా ఏంటంటారా విష్ గాయస్. ఇప్పుడు నా బుర్రకు పెద్ద థాట్ వచ్చింది. ఏంటంటే నాకు ఒకరు చెప్పారు తెల్ల చీర కట్టుకొని మేడకి వెళ్ళి ఒక అరగంట నవ్వాలి గాయస్. ఎవరైనా వచ్చి జ్యోతి అడగాలి ఏంటని. సో అరే పడతరా అయ్యో పడిపోయింది అమ్మ బాబా. పాప కనుక పెన్న గ్లాస్ లో వేయలేకపోతే మా మోక్షిగా డ్రెస్ వేసుకొని పైకి సిగ పెట్టేసుకొని అందుకే డ్రెస్ వేసుకొని బాయ్ లా ఉండాలి. దృఢ సంకల్పం. సిమెంట్ కట్టలేదు పాప. మంచి విషయం కోరుకో. రేపు నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుకుని అచ్చ తెలుగులో మాట్లాడాలి. అచ్చ తెలుగులో మాట్లాడాలంట పిల్లలు పిల్లలు ఎప్పటి నుంచే నేర్చుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఈ కలముని ఆ గ్లాసులో వేయడానికి ప్రయత్నిస్తున్నాను. రేపటి నుంచి కదా, ఇవాళ కూడా నేను చేద్దాం, ప్రయత్నిద్దాం. మనం తెలుగులో మాట్లాడడానికి ఏముంది. సో గైస్ నేనైతే తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ బ్లాగ్ లోని తెలుగులోనే మాట్లాడాలంట. ఒకవేళ మాట్లాడిన పక్షాన మన గ్యాంగ్ మొత్తాన్ని కూడా రాజాసాబ్ మూవీకి తీసుకెళ్తాను. అది కూడా వీడియో చేసి పెడతాను, మీరందరూ వెయిట్ చేస్తూ ఉండండి. గైస్ ఈ బెలూన్స్ ఊదుతూ బెలూన్ సహాయంతో ఒక్కొక్క గ్లాస్ ని తీసి బిల్డ్ చేయాలన్నమాట. సో 3 minutes మాకు టైం లిమిట్ ఇస్తారు. 3 minutes లో ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో, అట్లీస్ట్ ఎవరిదైతే కొంచెమైనా కంప్లీట్ అవుతుందో వాళ్ళు విన్నర్. నెక్స్ట్ పర్సన్ ఓడిపోయిన వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళకైతే మొహం నిండా పౌడర్ ని కొడతాం అనమాట. సో గేమ్ ని వెంటనే స్టార్ట్ చేసేద్దాం. బుగ్గలు వాచిపోయేలా ఉన్నాయి గైస్. ఇప్పుడు ఎవరు విన్నారు అసలు అయ్యారు? నేనునా? చిన్ను అయితే విన్నర్. చిన్ను పౌడర్ ఇచ్చేయండి అమ్మా. ఇవ్వండి. మేకప్ ఓన్లీ నెలకు 300 మాత్రమే. మా నెంబర్ ని సంప్రదించండి. Manu is the winner. Guys, time up. Time up. Mokshit is winner. వద్దులో రేపటి వరకు ఆడుకుని వెళ్ళిపో.
గైస్ టైం చూసారా 11:58. ఎన్టీఆర్ అని నమస్తే చెప్తున్నారు అందరికి. జ్యోతి తెల్లచీర దొరకలేదు గైస్, చిన్నితో అడ్జస్ట్ చేసాం. ఇప్పుడు మా జ్యోతి నవ్వబోతుంది అనమాట. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. నువ్వు నవ్వినంటే అక్కడ బిల్డింగ్ అన్ని లైట్లు వెలగాలి, అలా నవ్వాలి. నవ్వితే మీరు పారిపోకూడదు. మేమేందుకు పారిపోతాం? మాకు చాలా ధైర్యం ఎక్కువ నవ్వు. మళ్ళీ ఒకసారి నవ్వమ్మా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? గైస్ ఎవరి అపరిచితుడు? ఏంటి రాము వస్తున్నాడు, రోమియో వస్తున్నాడు. నేనేం చూసాను మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? మళ్ళా సార్ ఏంటి లైట్స్ ఏంటి ఇక్కడ? జ్యోతి ఏంటి మంచి ఆకున్నాడు రా నీలోనే. పావని వెనకాల దాక్కుందిరా, నీకు దొరకదు. ఏంటి స్కూటీ లైట్లు చేయండి అంటే గైస్ ఆ రోజు నైట్ అంటే ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock మనుకి ఏమైందో తెలియదు గైస్. సడన్ గా గట్టిగా పెద్ద నోట్లు పెట్టారు. చిన్ను రా వెళ్ళిపోదాం, నేను ఇక్కడ ఉండను అని చెప్పేసి మమ్మల్ని అందరినీ హడలు కొట్టేశాడు గైస్. ఏమైందో ఏంటో అని టెన్షన్ పడుతూ అందరం కూడా లేచిపోయామన్నమాట. కానీ వాడు మాత్రం ఇంకా అట్లా అరుస్తూనే ఉన్నాడు. మొహం మీద వాటర్ కొడదామని వెళ్తే వాటర్ ను కూడా కింద పడేశాడు. మాకైతే అసలు ఒక క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు గైస్. ఇంకా లాభం లేదని చెప్పి మూవీస్ లో చూసినట్టు బయట చాలా మంది చెప్పినట్టు ఇంకా నేనైతే చీపురు కట్ట పట్టుకొని యుద్ధానికి సిద్ధమైపోయాను గైస్. చీపురు కట్టతో కొట్టినా పామినా కూడా వాడు అసలు అయితే బయట రావట్లేదు, అరుపులు మాత్రం ఆపట్లేదు. నేనైతే బయటికి వెళ్ళిపోతానని ఒక్కటే గోల. చిన్నుని పట్టుకొని బయటికి వెళ్ళిపోతానని వెళ్ళిపోతుంటే వాడిని ఆపలేక చచ్చాం గైస్ మేము. విన్నారు కదా ఆ రోజు నైట్ అంతా ఇదే గోల. ఇంకా మేము దేవుడు బొట్లు పెట్టేసి చీపురు కట్టతో కొట్టేసి చాలా రకాల ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత కూడా వాడైతే నార్మల్ అవ్వలేదు. చూసి ఇంకా మాకు అలసట వచ్చేసి ఎప్పుడు పడుకున్నాం కూడా మాకే తెలీదు. బట్ మార్నింగ్ లేచిన తర్వాత తెలిసింది వాడు కటన్ వెనకట్లా ఫోన్ పెట్టి మొత్తం రికార్డ్ చేశాడు, మమ్మల్ని అందరినీ ప్రాంక్ చేశాడు. మేమందరం ఫూల్స్ అయిపోయాం గైస్. ఇంత సీరియస్ గా ప్లాన్ చేసి మరి ప్రాంక్ చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా మనుగాడి ప్లాన్ సక్సెస్ అయింది. ఈ వ్లాగ్ ఇక్కడతో కంప్లీట్ అయింది. సో గైస్ మా గేమ్స్ అయితే ఇలా ఫినిష్ అయ్యాయి అనమాట. ఈ వ్లాగ్ లోని జ్యోతి ఒక్కరితే తన విష్ ని ఫుల్ఫిల్ చేసింది. నెక్స్ట్ ఒక్కొక్కరు కూడా చేస్తూ ఉంటారు. మన కిట్టు కూడా నెక్స్ట్ వ్లాగ్ లో పిలకేసుకుని ఉంటాడు. నేనేమో ఇంగ్లీష్ మాట్లాడకూడదు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో అయితే చెప్పడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా పావన ఇంకా నాకు బకెట్ చికెన్ అవ్వాలి KFC. వాళ్ళు ఎప్పుడు తిన్నా కూడా నాకు వీడియో తీసి పెడతారు. ఆ చిన్న క్లిప్ అయినా ఫోటో అయినా నెక్స్ట్ వ్లాగ్ లో నేనైతే డెఫినెట్ గా పెడతాను. ఇక నేను మాట్లాడుతుంటే మూడో యాక్షన్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ టైం నుంచి నేను మాట్లాడుకునే వీడియో కూడా చేస్తూ ఉంటాను గైస్. ఇంకా మీకు ఎటువంటి ఫన్ ఎంటర్టైన్మెంట్ గేమ్స్ కావాలో మాకు డెఫినెట్ గా అయితే చెప్పండి. నెక్స్ట్ టైం చేయడానికి మేము పక్కాగా ట్రై చేస్తాం గైస్. అందరికి గుడ్ నైట్, స్టే ట్యూన్, బై బై.